హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో ఇవాళ మీ ముందుకి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే ముందుకు వచ్చేసాను. సో ఇవాళ ఇన్ఫర్మేటివ్ వీడియో ఏంటి అంటే, మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ గురించి తెలిసిందే. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది బెంగళూరు సిటీ నుంచి. సో మనకి అది రీచ్ అవ్వడానికి ఎట్లా అంటే మనకి ఆల్మోస్ట్ 500 to 1000 రూపీస్ క్యాబ్ అయితే, లేదు అంటే బస్ అయితే 250 రూపీస్ ఎయిర్పోర్ట్ షటిల్ అయితే ఉంటుంది. సో మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే కనుక వితిన్ 13 రూపీస్, అంటే 30 రూపీస్ లోపలనే మనం 30 రూపీస్తో మనం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు, అది కూడా బెంగళూరు సిటీ నుంచి. సో అది ఎట్లాగే ఏంటని చూడొచ్చు. సో ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మనం దీనికోసం ఏం చేయాలంటే, మనకి బెంగళూరులో రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయి. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే మనకి ట్రైన్స్ ఉంటాయి. సో ఆ ట్రైన్స్ రెగ్యులర్గా ఉంటాయి అంటే రెగ్యులర్గా ఉండవు, పర్టికులర్ టైమ్స్లో ఉంటాయి. సో మన ఫ్లైట్ టైమింగ్ బట్టి మనం కొంచెం ఎర్లీగా రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తీసుకొని మనం ట్రైన్ ఎక్కితే మన ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా హ్యాపీగా వన్ అవర్లో మనం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో అది ఎలాగా ఏంటి అనేది మనం చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మనకి ఏమేమి ట్రైన్స్ అయితే ఎప్పుడెప్పుడు వెళ్తున్నాయో చూడవచ్చు. ఫస్ట్ ట్రైన్ వచ్చేసరికి 4:55కి అయితే స్టార్ట్ అవుతుంది కేఎస్ఆర్ బెంగళూరు నుంచి. అండ్ సెకండ్ ట్రైన్ వచ్చేసరికి 8:35కి. అండ్ థర్డ్ ట్రైన్ వచ్చేసరికి 18:10కి, అంటే ఈవినింగ్ 6:10కి మనకు ఒక ట్రైన్ అయితే ఉంది. సో మనం ఈ ట్రైన్స్లో ఏదో ఒక ట్రైన్ మనం మన ఫ్లైట్ టైమింగ్ బట్టి మనం టికెట్ తీసుకుని ఎక్కొచ్చు. సో అది ఎలాగా ఏంటి అనేది చూసేద్దాం. సో కేఎస్ఆర్ బెంగళూరు నుంచే కాకుండా బెంగళూరుకి ఇంకా కొన్ని స్టేషన్స్ అయితే ఉంటాయి, ఆ స్టేషన్స్ కూడా ఎట్లా ఉన్నాయో చూసేద్దాం మనం ఒకసారి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బెంగళూరు క్యాంట్ నుంచి అయితే 2 ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి 12:20కి, ఒకటి 4 o'clockకి మీరు చూసుకోవచ్చు క్లియర్గా. అండ్ యశ్వంత్పూర్కి కూడా ఒక ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేషన్స్ వాటి యొక్క కోడ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఎస్బీసీ, బిఎన్సి, వైపీఆర్ అండ్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే కేఐఏడి. సో నేను తీసుకున్న స్టేషన్ నుంచి అయితే కనుక నేను కేఎస్ఆర్ బెంగళూరు నుంచి అయితే ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యా. సో కేఎస్ఆర్ బెంగళూరు మీరు స్టేషన్ అయితే ఫ్రంట్ ఫోటోస్ అయితే చూడొచ్చు. మీకు కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్తే కనుక మీ ఫ్లైట్ టైమింగ్ బట్టి, మన ట్రైన్ టైమింగ్ బట్టి మనం ఒక టికెట్ అయితే తీసుకోవాలి. సో 2 personsకి వచ్చేసరికి 30 రూపీస్ అండ్ ఈచ్ పర్సన్ వచ్చి 15 రూపీస్తో మనం టికెట్ అయితే తీసుకోవాలి. సో నార్మల్ వెండింగ్ మిషన్లో తీసేసుకోవచ్చు. సో మీరు చూసుకోవచ్చు, ఇది ట్రైన్ 6th ప్లాట్ఫామ్ మీదకి అయితే వస్తుంది. సో ట్రైన్ మీరు మొత్తం కంప్లీట్గా చూడొచ్చు. ఇదే ఒక ట్రైన్. అండ్ ట్రైన్ లోపల చూసుకున్నట్టయితే మనం ఒకసారి చూద్దాం ఎంత ఖాళీగా ఉంటుందండి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేషన్ అదే కాబట్టి చాలా ఖాళీ ఉంటుంది. సో మనం ఒకసారి స్టేషన్, అండ్ మీరు అనుకోవచ్చు ఇది స్లోగా తీసుకెళ్తారేమో, లేదంటే వేరే ట్రైన్స్ ఆపేస్తారేమో, అట్లాంటిది ఏం లేదు. వితిన్ 1 hour 40 minutes అన్నా, 1 hour 15 minutes అన్నా సరే ఇది అంతే ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోతుంది. అంటే మీకు ఎగ్జాక్ట్లీ ఆ టైం ఎంతైతే చెప్పాడో అంత టైంకి కరెక్ట్గా మిమ్మల్ని స్టేషన్లో అయితే పెడతారు. అండ్ ఇది ఏమీ స్లోగా అయితే వెళ్ళదు. సో లోకల్ ట్రైన్ కదా, స్లోగా వెళ్తుందా మరి అట్లా ఏమి ఉండదు. సో ఇది లోకల్ ట్రైన్ ఏం కాదు, ఓన్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాత్రమే కాదు. ఇది కొంచెం ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా అదర్ స్టేషన్స్ అయితే వెళ్ళడానికి ఇది చాలా మంది యూస్ చేసుకుంటూ ఉంటారు. మేము చూసినంత వరకు చాలామంది స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ పీపుల్ కూడా చాలామంది ఈ ట్రైన్ ప్రిఫర్ చేస్తున్నారు. బట్ చాలా ఖాళీ ఉంటుంది అండ్ మినిమల్ స్టాపింగ్స్ అండ్ 1 minute 2 minute హాల్స్ అయితే మాత్రమే ఉంటుంది. సో మీరు చూసుకోవచ్చు చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది ట్రైన్. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మనం రీచ్ అయిపోయాం. వితిన్ టైంలో మనల్ని తీసుకొచ్చేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా. అండ్ మీకు ఫోకస్ చేసి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. అండ్ మీకు ట్రైన్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు కెంపేగౌడ జస్ట్ హాల్ట్ కోసం మాత్రమే, ఇది పెద్ద స్టేషన్ ఏం కాదు, జస్ట్ ఒక హాల్ట్ కోసం. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడొచ్చు అండ్ ఇక్కడ అరైవల్స్ అండ్ డిపార్చర్స్ చూడొచ్చు. మనకి ఎయిర్పోర్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ వాళ్ళే ఫ్రీ షటిల్ అయితే ఏర్పాటు చేస్తారు. సో ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది కూడా ఏంటి అంటే మనకి కంప్లీట్గా ఇది ఏసీ బస్. సో మనకి ఎండగా ఉన్నా సరే ఏమన్నా ఇబ్బంది ఉండదు, చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. చాలా తక్కువ మంది ఉన్నారు, చూడొచ్చు మీరు కూడా. సో తక్కువ మందికి తెలుసు కాబట్టి తక్కువ మంది యూస్ చేసుకుంటారు. బట్ నా వరకు అయితే కనుక మనకి బెంగళూరులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పొచ్చు. ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి చాలా బాగుందని చెప్పాలి. నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. సో వితిన్ టైంలో మనకి కెంపేగౌడ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం మనం. మీరు చూడొచ్చు కెంపేగౌడ ఎంట్రన్స్ చూసుంటే మీరు ఇంతకుముందు తెలుస్తుంది. సో ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం మనం. సో ఫైనల్లీ మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. సో మీరు చూడొచ్చు బెంగళూరు ఎయిర్పోర్ట్ని మనం చూడొచ్చు. నాకు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్ ఉండింది. సో చాలా తక్కువ టైంలో మనం బెంగళూరు ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.